హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మాటకారి మహాలక్ష్మి. ఈరోజు మనము ఉల్లికారాన్ని అయితే చూద్దామండి. మా కనగిరిలో చాలా స్పెషల్గా ముద్దపప్పు ఉల్లికారం అయితే తింటారు. చాలా టేస్టీగా ఉంటుంది. ప్రాసెస్ చూసేద్దాం. ముందుగా 2 అయితే పెద్ద సైజు ఉల్లిపాయలు, కొంచెం ఎండుమిర్చి అండ్ చింతపండు అయితే తీసుకుందాము. ఇప్పుడు ఉల్లిపాయల్ని అర్ధచంద్రాకారంలో కొన్ని అండ్ అలాగే మామూలు పెద్ద పెద్ద ముక్కలు కొన్ని, ఒకటి అలా ఒకటి ఇలా అయితే కట్ చేసుకున్నాము. ఇలా సగం సగం కట్ చేసుకున్న ఉల్లిపాయలను అయితే మిక్సీ జార్ తీసుకొని వేసేసుకున్నామండి. మీ దగ్గర రోల్ ఉంటే మాత్రం మంచిగా దంచుకోవచ్చు. అండ్ అలాగే కొంచెం చింతపండు, కొన్ని ఎండుమిరపకాయలు, అలాగే ఉప్పు అన్నీ వేసుకొని కొంచెం 4 రెబ్బల వెల్లుల్లి కూడా యాడ్ చేసుకున్నాము. ఇప్పుడు ఈ మొత్తాన్ని కూడా మిక్సీ పట్టుకొని కారాన్ని అయితే రెడీ చేసుకుందామండి. ఇప్పుడైతే పాన్ పెట్టేసుకున్నాము. కొంచెం మందపాటి పాన్ పెట్టుకోండి అడుగంటుకోకుండా. అందులో కొంచెం ఈ ఉల్లిపాయ కారానికి కొంచెం ఎక్కువ నూనె పడుతుందండి. అండ్ పోపు దినుసులు అయితే యాడ్ చేసుకొని కొంచెం కరివేపాకు కూడా వేసుకోండి. ఇప్పుడు మనం పక్కన తీసి పెట్టుకున్నటువంటి హాఫ్ మూన్ కట్ ఆనియన్స్ని అయితే ఇందులో వేసుకుందాము అండ్ బాగా వేగనిద్దాము. ఒక 50% వేగిన తర్వాత ఇందులోకి మనం ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్నటువంటి పేస్ట్ని అయితే వేసుకుందామండి. ముందైతే ఉల్లిపాయల్ని దోరగా అయితే వేయించుకుందాము. ఇప్పుడైతే 50% వేగిపోయాయండి. ఇప్పుడు మనం ముందు వేసి పెట్టుకున్నటువంటి ఉల్లిపాయ మిశ్రమాన్ని అయితే దీంట్లోకి వేసుకుందాము. అంతటినీ కూడా వేసుకొని మొత్తం అడుగు నుంచి నూనె ఉల్లిపాయకి పట్టేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకుంటూ ఉండాలి. అండ్ ఇప్పటి నుంచి గ్యాస్ అనేది సిమ్లోనే ఉండాలండి. ఫ్లేమ్ అనేది సిమ్లో పెట్టుకొని అడుగు అంటకుండా మంచిగా కలపెట్టుకుంటూ ఉంటే చాలా చాలా టేస్టీ ఉల్లిపాయ కారం అయితే మీరు చూస్తారు. అండ్ ఇందులో కొంచెం పసుపు కూడా వేసుకుందాం. ఇప్పుడు పసుపు వేసుకొని మళ్ళీ ఒకసారి మొత్తాన్ని కూడా కలయపెట్టుకొని అడుగు నుంచి అడుగు అంటకుండా నూనె అనేది మాడిపోకుండా మనం తిప్పుకుంటూనే ఉండాలి. ముద్దపప్పులోకి అయితే చాలా చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. అండ్ మీ దగ్గర రోల్ ఉంటే రోల్లో దంచుకోండి, ఇంకా టేస్టీగా ఉంటుంది. అండ్ ఇప్పుడు కలర్ మారడం అయితే మీరు గమనిస్తుంటారు కదా. ఇట్లా కొంచెం నలుపు తిరుగుతుంది అన్నప్పుడు అయితే ఇది రెడీ అయిపోయినట్లండి అర్థం. ఉప్పు చూసుకొని పక్కకు తిప్పేసుకోండి. అండ్ ముద్దపప్పు అందరికీ తెలుసు. ముందుగా కొంచెం కందిపప్పు తీసుకొని వాష్ చేసుకొని పసుపు వేసుకొని కొంచెం నూనె వేసుకుంటే పైకి విజిల్స్ అనేది పొంగకుండా ఉంటుంది. 4 విజిల్స్ పెట్టుకున్నారంటే ముద్దపప్పు అయితే రెడీ అయిపోతుంది. ఉప్పు వేసుకొని ఎనిపేసుకోండి. వేడి వేడి అన్నంలో ముద్దపప్పు ఉల్లిపాయ కారం, అబ్బా చెప్తుంటేనే నోట్లో నీరు ఊరిపోతాయండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. అండ్ మా కనగిరి స్పెషల్ ముద్దపప్పు వెల్లికారం ఎలా ఉంది అనేది కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.